నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నీవెంతటి బలాఢ్యుడవైనా తెలివిపరుడవైనా నీ హృదయములో పాపమును లక్ష్యము చేస్తే దేవుడు ఆ మనవిని, ఆ ప్రార్థనను వినడు. కొంతమంది పైకి నటిస్తూ ఉంటారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, కొంతమంది ఇతరులను మోసం చేయడం కొరకే నటిస్తూ ఉంటారు. కానీ పాపం హృదయంలో ఉందా, అయితే నీ మనవి లక్ష్యము చేయబడదు. పాపములు క్షమించబడితే, నువ్వు పశ్చాత్తాపడితే, పాపమును విడిచిపెడితే దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు. అందుకే హిజ్కియా ప్రార్థనలో మనం చూస్తాం కదా, యెషయి ప్రవక్త వచ్చి హిజ్కియాతో నువ్వు మరణమవుతున్నావు, నీ యొక్క ఇంటిని చక్కబరుచుకో అని చెప్పగానే హిజ్కియా వెంటనే చేసిన పని, గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ప్రార్థన చేస్తాడు. యెహోవా, నేను నీ దృష్టికి యథార్థముగా ఎలాగో నడుచుకుంటున్న కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని ప్రార్థన చేస్తే హిజ్కియా యొక్క ప్రార్థన వెంటనే ప్రభు విని జవాబును దయచేసినాడు. స్తోత్రం కలుగునుగాక.